యుద్ధానికి కాలకేయులు వస్తే తప్ప మనం వారిని కనుక్కోలేము. ఆ వ్యూహముతోనే తెలివిగా మా తల్లి నిన్ను నివాత కవచుల వద్దకు తీసుకుని వెళ్లి చంపించాడు. ఆ కోపముతోనే కాలకేయులు ఇప్పుడు స్వర్గం పైన దండెత్తి వస్తున్నారు. అది మన మంచికే. ఇప్పుడు అర్జునుడు అన్ని మాయలు తెలుసుకొని రెండు చేతులతోనూ దివ్యాస్త్రాలను సంధిస్తూ కాలయముడిలాగా విరుచుకుపడుతున్న అర్జును నుండి కాలకేయులను రక్షించేందుకు కాలకేయులను తీసుకుని హిరణ్యపురం సముద్రంలోనికి వెళ్లిపోయింది. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. వెంటనే హిరణ్యపురం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించగా హిరణ్యపురం మేఘాల పైనికి వెళ్లిపోయింది. అర్జునుడు అన్ని మాయలకు ఒకటే సమాధానం. అదే పాశుపతాస్త్రాన్ని సంధించి విడవగానే ఆకాశంలోనే బద్దలైపోయింది హిరణ్యపురం కాలకేయులతో సహా. రెండు చేతులతోనూ అస్త్రాలను సంధించి కాలకేయులను సంహరించిన అర్జునుణ్ణి సవ్యసాచి అని గౌరవిస్తారు. అప్పటి నుంచి అర్జునునికి సవ్యసాచి అని మరో పేరుగా మారిపోయింది.